షాలోమ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత పాతాళానికి ఎందుకు వెళ్ళాడు, అంటే నరకానికి ఎందుకు వెళ్ళాడు, ఏం అవసరం వచ్చింది, ఎవరి కోసం వెళ్ళాడు అనే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు చనిపోయిన తర్వాత అనేక విషయాలు జరిగాయి, చాలా విషయాలు ఉన్నాయి. కానీ అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పాతాళానికి వెళ్ళడం. సో పాతాళానికి వెళ్ళడం, వెళ్ళి ఏం చేశాడు యేసు ప్రభు, ఆ వచనాలన్నీ చెప్పండి. కానీ పైన స్క్రీన్ చూపిస్తాను కొన్ని ముఖ్యమైన విషయాలు. ఒక 3 వచనాలను బైబిల్ నుంచి మీకు చూపించాలని నేను కోరుకుంటున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతాను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించడం ఇక్కడ జరిగింది. ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. అయితే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా అనేది యేసు ప్రభు వెళ్ళి వారికి సువార్త అనేది ప్రకటించడం జరిగింది. సో నోవా కాలంలో దేవుడు వీరు అవిధేయులైనప్పటికీ మరి ఇంకా బ్రతికుండగానే అనేక వాళ్ళు ఈ వర్షాన్ని చూసినప్పుడు, అరే ఇది నిజమే, మనం మునిగిపోతున్నాము, ఇది మనం చనిపోతామని వారు గ్రహించి అరిచినప్పటికీ, అర్ధనాదాలు చేసినప్పటికీ అయితే వారికి రక్షింపబడే అవకాశం లేదు. అప్పటికి దేవుడు ఆ నోవా ఓడని క్లోజ్ చేసేసాడు, సీల్ చేసేసాడు, బయటికి రాకుండా. సో అవకాశం లేదు ఎవరు లోపలి వెళ్ళడానికి కూడా. సో అప్పుడు వాళ్ళు కోరుకున్నప్పటికీ వాళ్ళు రక్షణ అనేది పొందలేకపోయారు. సో వీళ్ళ దగ్గరికి దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ రోజుల్లో మాత్రం మనకు అన్నీ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి అన్నీ లేవు. ఇప్పుడు మనకు చదువు ఉంది, అన్నీ ఉంది, మారు మనసు పొందడానికి సేవకులు ఉన్నారు, మనకు బైబిల్ చదవచ్చు. అప్పుడు ఆనాటి కాలంలో చూడనున్నట్టుగా దేవుడు చూసినప్పటికీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ పని మళ్ళీ అవకాశం దొరకదు. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో వరదలు అనేది చాలా సంభవించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ విషయంలో మనం ఇంకా చూస్తాము, ఇందులోనే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తాడు. మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడిను. పాత నిబంధనలో ఉన్న వారందరూ కూడా చెరలో ఉన్నారు. అంటే మనం చూస్తాము, మళ్ళీ సౌలు రాజు మరి ఒక మాంత్రికురాలి దగ్గర వెళ్ళినప్పుడు మాంత్రికురాలకు తెలుసు దురాత్మన వచ్చి మాట్లాడుతుందని. కానీ నిజమైన ఆ దైవజనుడు ఆ వెలుగు చూసే వరకు ఆమెకు అర్థమైపోయింది, ఇతను సౌలు రాజు, ఇతను నిజంగా సమయంలో వచ్చాడనేసి. అప్పుడు భయపడి నువ్వు సౌలు రాజువే అని అరవడం జరుగుతుంది. మామూలుగా అయితే దురాత్మను వచ్చి మాట్లాడుతుంది, కానీ ఇక్కడ అయితే పాత నిబంధన ఉన్న వారంతా కూడా చెరలో ఉన్నారని ముఖ్యమైన విషయం గమనించాలా. అక్కడ ఏం జరిగిందని అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు చదివితే ఇక్కడ అలా ఉంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన చెరగా తీసుకుపోయాడంట. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగననియు, అంటే అర్థం ఇచ్చుచున్నది కదా, భూమి యొక్క కింది భాగంలో దిగాడంట, నరక పాతాళంలోకి వెళ్ళాడు. దిగినవాడు తానే సమస్తం నింపునట్లు ఆకాశమండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. అయితే ఇక్కడ చూస్తా ఉన్నాము, ఇక్కడ యేసు ప్రభు భూమిలోని పాతలను దిగి ఆరోహణమైనప్పుడు చెరగా తీసుకొని వెళ్ళిపోయాడంట. అంటే వాళ్ళు పాత నిబంధనలు బంధింపబడిన వారందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఎవరు లేరనమాట. అయితే ఇప్పుడు మాత్రము అందరూ అన్నిటి విషయాలు మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి దొరికినట్టు మళ్ళీ అవకాశం మనకు దొరకదు. ఇప్పుడు కనుక మారు మనసు లేకుండా చనిపోతే. ఇప్పుడు అయితే ఇక మనం గమనించిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు చనిపోయినప్పుడు తెర చినగడం, అది ఇది జరగడం, సమాధుల నుంచి పరిశుద్ధులు లేవడం, ఎన్నో విషయాలు జరిగాయి. కారణం ఏంటంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత అన్ని విషయాలు బైబిల్లో రాయబడలేదు, కొన్ని మన హిస్టరీలో రాయబడింది. మరి అందులో
ఈ ఒక వర్షం అనేది రావడం జరిగిందంట. ఆ వర్షం రావడం చేత ఆ వరదల్లో వేసిన ఒక రక్తము అలా ప్రవహించినప్పుడు ఊరి బయటలో కుష్టి వ్యాధులు, కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు, చర్మ వ్యాధులు, ఆ వ్యాధులు, రకరకాల వ్యాధులు ఉన్న వారందరికీ ఆ నీళ్లు తాగడం వలన అనేక మందికి స్వస్థత, అద్భుతాలు జరగడము జరిగింది. సో అవన్నీ కూడా హిస్టరీలో రాయబడ్డాయి. కొన్ని అనేక మంది పత్రికలు రాసినప్పటికీ అవన్నీ మనం జోడించడం జరగలేదు. సో దేవుడు అనేక విషయాలు చేశాడు అందులో చనిపోయిన తర్వాత. సో ఇందులో ఇది ఒక్క విషయం మాత్రమే ఈరోజు ఈ వరదలను బట్టి దేవుడు ఆత్మ నాకు ఈ ప్రేరేపణ చేత ఈ వాక్యం చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఇంకా మారుమనసు పొందకపోతే వాళ్ళకు దొరికినట్టుగా ఇప్పుడు మీకు అవకాశం మాత్రం దొరకదు. ఈ రోజే మారుమనసు పొందకపోతే ఈ రోజే మారుమనసును మీరు పొంది ఏ రోజు ఆఖరి రోజు అని తెలియదు కాబట్టి ఈ రోజు మీరు దేవుని వైపు తిరగవాలని నేను కోరుచున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.